సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. నటి హేమ ఎందుకు ఎక్కడ డ్రగ్స్ రేవ్ పార్టీలు జరుగుతున్నా ఈమె పేరే వినిపిస్తుంది. ఇండస్ట్రీలో రానా, రకుల్, త్రిష, నయన్తార, ధనుష్, రాహుల్ సిప్లిగంజ్, నిహారిక, పూరి జగన్నాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఇక బెంగళూరు నుండి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్ రావడంతో హేమపై పలు రకాల సెటైర్లు, కొందరైతే బండ బూతులు కూడా తిడుతున్నారు. పతివ్రత పాయసం వండితే తెల్లారేదాకా చల్లగా అవ్వలేదు, అలా ఉంది హేమ సంగతి అని తెగ ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. పోలీసులకే మస్కా కొడదామని చివరికి హేమానే బుక్ అయింది. సోషల్ మీడియాలో హేమాకి సరికొత్తగా చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్స్. మీలో మీరు కొట్టుకొని చావండి, కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. నీకు అసలు 3 కోట్ల విలువ చేసే ఇల్లు, 50 లక్షల విలువ చేసే BMW కార్ ఇలానే వచ్చాయి, లేకుంటే సినిమాలు లేవు, ఈవెంట్స్ అస్సలే లేవు, నీకొక హీరోయిన్తో పోటీ పడే లగ్జరీ లైఫ్ ఎక్కడిది? నువ్వు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా వ్యాంప్ క్యారెక్టర్ అంటూ కొందరు నటి హేమపై ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. అసలు నువ్వు ఫామ్ హౌస్లోనే ఉన్నాను అనే వీడియో పోస్ట్ చేసే బదులు వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు, అది లేదంటే యూట్యూబ్ ఛానల్లో అయినా లేక ఇన్స్టాగ్రామ్లో అయినా లైవ్ పెట్టి ఉంటే సరిపోయేది, అప్పుడే దొంగ ఎవరనేది తెలిసిపోయేది. ఇదిలా ఉంటే కరాటే కళ్యాణి మాత్రం పక్కా దొరికిపోయింది. తనని మా అసోసియేషన్ నుండి మంచు విష్ణు ఫారెన్ నుండి వచ్చాక తొలగిస్తామని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు, అదేరా మన ఇండియన్ సైకాలజీ. అందరి సందేహాలకు ఆన్సర్ ఇస్తాను, రెడీగా ఉండండి విలేకరులకు చెప్పడం జరిగింది. ఈ టైంలో టీవీ ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం చిలికి చిలికి గాలివానలాగా పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది అని జనాలు అనుకుంటున్నారు. పొద్దున్నే ముష్టోళ్ళతో ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను.